వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం గోపాలపట్నం దగ్గర ఉన్న వెంకటాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి పండగ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ కమిటీ వారు కానీ, లేదంటే ఇంకా ఆలయ కమిటీ మెంబర్స్, లేదంటే ఊరు పెద్దలు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు అవి కూడా చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ కానీ, చీర జాకెట్ల కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఈ పండగ కోసం విశిష్టత ఏంటి, ఈ పండగ కోసం అడిగి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా త్రేతా శక్తి ఇది స్వరూపణి. ఇది మెయిన్ అమ్మవారు వచ్చిన దుర్గాదేవి, ఇటువైపు పైడమాంబ, అటువైపు వచ్చి కొత్త అమ్మవారు ఉన్నారు. అదే కాకుండా మనకి నూకాల అమ్మవారు కూడా ఉంటూ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ ఆరాధన అన్నది నిత్యం కూడా అవుతున్నది. ప్రతి పౌర్ణమికి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ జలాభిషేకం అయితే మొత్తం జనాలతో వాళ్ళ చేతులుగా స్వయంగా వాళ్లే వచ్చి చేసుకోవడం అన్నది ఇక్కడ బాగా ఆన్వాయితీగా ఉన్నది. అది ఎంతో మంచి శ్రేయస్కరమైన విషయం. అది జలాభిషేకం అన్నది ఈ కాలంలో అందరూ చేయడం మానేస్తారు, కానీ ఈ గ్రామస్తులు మాత్రం అదే జలాభిషేకాన్ని అనే సబ్జెక్ట్ ని హాయిగా చేసుకుంటూ అమ్మవారికి మరింత సన్నిహితంగా ఉంటున్నారు అనమాట. అదే కాకుండా సుబ్రహ్మణ్యుడు కూడా బయట జాగా చేసుకుంటే మనకి అంటే అర్చకులే వెళ్ళి చేసుకునే అంత వైన ఉంది, కానీ ఇక్కడ మాత్రం మన అంటే భక్తులే స్వయంగా వచ్చి స్వామివారి తలకు అనుగ్రహానికి కూడా పాల్గొతున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి ఒక దగ్గర 6 నెలలు అవుతున్నది. నేను వచ్చి చూసింది మాత్రం ఇక్కడికి చాలా కరుణ, అంటే చాలా కరుణ. ఇక్కడ అమ్మవారి కరుణ అన్నది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ జనాలు కూడా సన్మోహంగా ఉంటుంది. ఏ మంచి విషయం అయినా సరే వెంటనే ముందుకు వచ్చి చేయడం అంటూ మనకి జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ కోయిల్లోకి మహత్యం ఏంటంటే ఇట్టే మనకు ఏదైనా తెలుసుకున్నా వెంటనే అమ్మవారు అయితే చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ దినచర్య కార్యక్రమం కూడా ప్రతి శుక్రవారం కుంకుమార్చన అయితే ఏంటి, అలాగే నిత్యం కూడా ధూపదైవ నైవేద్యాలు కూడా మనం బాగా చేస్తూ ఉంటాం. అది అమ్మవారి తలకు విశిష్టత అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. వెంకటాపురం గ్రామంలోని గ్రామ దేవత అయినటువంటి పైడితల్లమ్మ వారి పండుగ ప్రతి సంవత్సరం 5వ మే నెలలో జరుగుతుంది. ఇది మాకు చిన్నప్పటి నుంచి కూడా, మాకు పుట్టక ముందు నుంచి కూడా ఈ పండుగ అనేది ఫస్ట్ వెంకటాపురం గ్రామంలో జరిగేది. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లో ప్రారంభం తయారవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 7 ఊర్ల పండుగ జరిగింది. ఇది 9 రోజుల పండుగ అండి. ఈ 8 రోజులు ఘటాలు తిరిగి 8వ రోజున తొలిల సంబరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 9వ రోజున కల్చరల్ ప్రోగ్రామ్స్, 2 డాన్స్ ప్రోగ్రాలు, 2 స్టేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ 5 o'clock కి పాలధార సంబరం జరుగుతుంది. ఆ తర్వాత 7 గంటలకి ఏలేలుగు కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మేము మాకు ఈ ఊరు ఇక్కడ చేసిన విధంగా మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. 11 రోజులు రాత్రిపూట ఘటాలు తిరుగుతాయి, తర్వాత మా పాలదారి తిరుగుతుంది, తర్వాత ఇల్లు కూడా తిరుగుతుంది. పండుగ రోజు నాడు చాలా మొత్తం అన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చాలా బాగా పండుగ జరుగుతుంది. ఎప్పుడు కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ పండుగ వస్తుంది అంటే మేము ఎప్పుడు వస్తుంది ఈ పండుగ అని ఒక దీంతో ఉంటాము. అంత బాగా చేస్తారు ఈ పండుగ. ఈ వెంకటాపురం గ్రామ కమిటీ మెంబర్ని. శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం 5 నెలలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 5 నెలలు చేయడం జరుగుతుంది. 9 రోజులు ఘటాలు సాయంత్రం పూట నైట్ టైం 9 రోజులు చేస్తారు. లాస్ట్ 11వ రోజు 9వ రోజు రాత్రి, అంటే 11వ తారీఖు నిన్న రాత్రి జరిగింది, తెల్లవారు జరిగింది, తెల్లవారు ఎరువుబడి తిరిగింది, మరి సాయంత్రం ఎరువుబడి తిరుగుతుంది. సాయంత్రం కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్. ఈ పండుగ ఏంటంటే మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ అమ్మవారిని, శ్రీ పైడిమాంబ అమ్మవారిని కొలవడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈ పండుగ మా ఊరు మొత్తం మీద ఏకంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా చేసుకున్న పండుగ శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ. ఈ పండుగకి ఉత్సవ కమిటీ మెంబర్లు, మరి గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి చందాలు వేసుకొని, మరియు ఎల్జీ వారు కొంత డొనేషన్ తద్వారా వీళ్ళందరూ డొనేషన్ ద్వారా ఈ పండుగ ప్రతిష్టాంతం చేయడం జరుగుతుంది. ఈ పండుగకి ఆర్థిక సాయం చేసిన వారు మరియు ఈ పండుగకి సహకరించిన ఉత్సవ కమిటీ మెంబర్లకి గ్రామ ప్రజలందరికీ పేరున గ్రామ కమిటీ అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గ్రామ దేవతగా, ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పైడితల్లమ్మ గుడి అంటారు, 3 గుళ్ళు అంటారు.
తర్వాత ఏంటంటే 2014లో మేము నాగబంధాలు ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ అభిషేకాలు అవి జరగడం. తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మవారి మూల విరాట్ విగ్రహం తీసేసి 2014-15 ప్రాంతంలోనే కొత్త విగ్రహం మేము తయారు చేయించి కమిటీ వారి ఆధ్వర్యంలోనే చక్కగా ప్రతిష్ఠించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా రోజు రోజుకి కూడా మంచి వైభవంగా అభివృద్ధి చెందింది. దీనికి తోడు ఏంటంటే గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా, ప్రజలు కూడా ఈ యొక్క పంచగ్రామాల్లో కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయం అంటే త్రిశక్తి ఆలయం అన్నది ఈ యొక్క చుట్టుపక్కల గోపాలపట్నం దగ్గర నుంచి చుట్టుపక్కల పెందుర్తి వరకు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం అత్యంత వైభవంగా. ఇక్కడ ఈ పైడిమాంబ తల్లి పండుగ 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గ్రామ పెద్దల ద్వారాగాన మొత్తం కమిటీ ఆధ్వర్యంలోని అందరి ద్వారాగాన మంచి విశేషమైన పండుగ ఈ రోజు మటుకు. ఆ అమ్మవారు ఏంటంటే మనం అనుకున్న ఏ కార్యక్రమాలైనా కూడా మనసులో అనుకుని ధ్యానం చేసుకుని నిర్మలంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 6 మాసాల లోపు ఆ కోరికలు నెరవేర్చే అమ్మవారు అనమాట. అందు గురించనే ఆ యొక్క త్రిశక్తి ఆలయంలోని పైడిమాంబ తల్లి అన్నది ముఖ్యంగా ఆలయం అనమాట. మన వెంకటపురం గ్రామంలో మాకంటూ ఒక మా తాతల తల్లిదండ్రుల నుంచి కూడా తాత గుళ్ళు ఉండేవి. అవి పాయలలో ఉన్నాయి మా గుళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారిని తెచ్చాం. 87లో తెచ్చాం అమ్మవారిని ఇక్కడికి. 87 నుంచి ప్రతి సంవత్సరం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పండగ జరుగుతూ ఉన్నది. ప్రతి ఏళ్ళు కూడా మా ఊరే కాదు ఈ పంచి గ్రామాలు కూడా ఈ పండగకి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి పండుగ అంటే చాలా వైభవంగా చేస్తారు. మన వెంకటాపురం గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ పండుగ అంటే మళ్ళీ అలోలంగా చేస్తారు. మాకు తెలిసి విశాఖపట్నంలో ఈ బండి తిరగడం ఇవన్నీ కూడా వెంకటాపురంలోనే జరుగుతుంది. ఈ పండుగ చూడడానికి ఆ పాలదార అనగా ఎలేనికి అనగా చూడడానికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఈ పండుగ చేస్తున్నారు. అప్పటికాంచి మా తాతల తల్లిదండ్రుల కానీ కూడా తీసుకొస్తున్నారు ఈ అమ్మవారి పండుగ. ఇక్కడ ఈ వెంకటాపురం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి ఇచ్చేస్తారు.